హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకు ఏదైతే లేదో ఇది గదా కావాల్సింది అన్నట్టుగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే హౌస్‌లోకి పాత కంటెస్టెంట్స్‌ని పంపించారు గాబట్టి, సో వాళ్ళొచ్చిన తర్వాత చేస్తున్న సందడి ఏదైతే ఉందో అద్భుతంగా చేసేస్తున్నారు. అండ్ హౌస్‌లో ఉన్న వాళ్ళు చివరి వారం కెప్టెన్ అయ్యేందుకు అర్హత సాధించే వారికి విచిత్రమైన టాస్క్‌లు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇందుకోసం గత సీజన్‌లో పాల్గొన్న హౌస్‌మేట్స్‌ను మరోసారి హౌస్‌లోకి పంపించి, వాళ్ళు హౌస్‌లో ఉన్న ఒక్కొక్కళ్ళతో టాస్కుల్లో పోటీ పడాలి అని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే గౌతమ్ వచ్చాడు, మానస్ అండ్ దేత్తడి హారిక, ప్రియాంక, ప్రేరణ, సో ఇలా అందరూ వచ్చారు. అండ్ ఇక ఇప్పుడు సోహెల్ అయితే బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి సందడి చేసేస్తున్నాడు. అండ్ హౌస్‌లోకొచ్చిన సోహెల్ హౌస్‌లో సరికొత్త జోష్‌ని నింపేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ప్రేరణ లోపలికి ఎంట్రీ ఇచ్చి, ప్రేరణకు, తనూజకు మధ్య టాస్క్ అయితే జరిగింది. ఇక క్రాస్ ఇట్ క్లైంబ్ ఇట్ రూల్ ఇట్ అంటూ ఇద్దరు గూడా పోటీ పడ్డారు. అండ్ ఈ టాస్క్‌లో అయితే ప్రేరణ ఇచ్చి పడేసిందనుకోండి. దెబ్బకి తనూజ ఓడిపోక తప్పలేదు. మరి అట్లుంటది ప్రేరణ గేమ్ ఏంటి అనేది. దాంతో బిగ్ బాస్ ముద్దుబిడ్డకు కెప్టెన్ అయ్యే అవకాశం కోల్పోయింది. ఆ తర్వాత దేత్తడి హారిక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ అయితే ఈ ముద్దుగుమ్మ సుమన్ శెట్టితో పోటీ పడింది. సుమన్ శెట్టి కష్టపడ్డప్పటికీ గూడా ఆయన ఓడిపోక తప్పలేదు. ఆ తర్వాత సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ మానస్ అయితే హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇక మానస్ డిమాన్ పవన్‌తో పోటీ పడ్డాడు. ఇద్దరు పోటాపోటీగా టాస్క్‌లో పాల్గొన్నారు. కానీ చివర్లో మాత్రం పవన్ విన్ అయ్యాడు. ఇక ఇప్పుడు సోహెల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇక సోహెల్ ఆ ప్రోమోలో ఇరగదీసేసాడు. హౌస్‌లోకి వచ్చిన సోహెల్ తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. హౌస్‌లోకి రావడంతోనే ఒక కొత్త జోష్ తీసుకొనొచ్చాడు. "ఏంటి మీకు 6 వారాల వరకు చికెన్ పెట్టలేదంట? నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారు? నాకర్థం కాదు. నేనైతే దూకి వెళ్ళిపోయేవాడిని" అంటూ బిగ్ బాస్‌ని బ్రతిమిలాడి పాల ప్యాకెట్లు, చికెను, కాఫీ ప్యాకెట్, సో ఇదంతా కూడా పంపించండి అని కెమెరా ముందుకొచ్చి రిక్వెస్ట్ చేశాడు. ఇక నా ఇజ్జత్‌కే సవాల్, మీకు దండం పెడతాను. వీళ్ళకి 2 పాల ప్యాకెట్లు, చికెను, కాఫీ పౌడర్ ఇవన్నీ పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అందరిని నవ్వించేశాడు. అలాగే బిగ్ బాస్ కూడా సోహెల్ అడిగినవన్నీ పంపించాడు. దాంతో హౌస్‌మేట్స్‌తో కలిసి డాన్స్ చేసి ఓ వైబ్‌ని క్రియేట్ చేశాడు సోహెల్. ఇది కదా మాకు కావాల్సింది అని చెప్పి ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ సోహెల్ అలాగే ఉండిపోమని కొంతమంది, ఇక నువ్వు ఉంటే క్రేజ్ అనేది వేరేలా ఉంటుందని కొంతమంది, ఇలా వాళ్ళకి నచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నారు. మీకెలా అనిపించింది ప్రోమో?